ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తున్న పుంజు వచ్చేసి అయితే నల్లకట్టు రసంగి. ఇది రీసెంట్‌గా అయితే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే కొనుక్కున్నాను. ఇది వచ్చేసి అయితే నాకైతే 2500 అయితే పడింది. ఇది పట్టా పిల్లలు 6, 7 నెలల వయసు గలది ఇదైతే. ఇంకైతే కూతకైతే రాలేదు. అలాగే పెట్టాలనైతే పారతలేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా అయితే పారడానికైతే ట్రై చేస్తుంది. సో ఇప్పటివరకు అయితే పారట్లేదు. ఫ్రెండ్స్ ఇంత బడ్జెట్ పెట్టి అయితే ఈ పుంజుని కొనొచ్చా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. మీకు తెలిసి ఉంటే మాత్రం పుంజు ఎలా ఉన్నదో కూడా కొద్దిగా అయితే నాకైతే చెప్పండి. నెక్స్ట్ జనరేషన్‌కి పారడానికైతే ఈ పుంజు పిల్లని అయితే తెచ్చుకున్నాను. నెక్స్ట్ మన ఉన్నాయి కదా 5 పిల్లలకు గానీ, ఇప్పుడు ఎర్రపెట్ట ఉంది కదా దాని మీదకైనా పారడానికైతే ఈ పుంజునైతే తెచ్చుకున్నాను. బ్రీడర్ అయితే వాడుకుందాం అన్నట్టు. కొద్దిగా నచ్చింది నాకైతే ఆ రసంగి పిల్లని చూడంగానే. అలాగే వచ్చేసి అయితే మన ఎర్రపెట్ట ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే గుడ్లు పెట్టడానికైతే రెడీగా అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు అది గుడ్డు పెట్టడానికి వచ్చింది. దాంతో పాటుగా 4 పిల్లలు అయితే వచ్చినాయి. కాకపోతే ఈ గుడ్లు అనేది అయితే పిల్లలు కావు. ఎందుకంటే మన దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్రీడర్ లేదు. కాకిటేగా వేరే వాళ్ళకి ఇచ్చేసాను. సో ఈ నల్లకట్టు కూడా పారట్లేదు ఇప్పుడైతే ప్రజెంట్. కొద్దిగా టైం పడుతుంది. సో ఈ గుడ్లు అనేది అయితే నేనైతే ఆమ్లెట్ వేసుకొని తింటాను. నెక్స్ట్ టైం ఉంటుంది కదా అది పొదుగుకొచ్చి మళ్ళీ పొదుగు ఇప్పదీసాను. మన కరెక్ట్ నల్లకట్టు రసంగి టైం అది పారే టైంకి దీని పొదుగు అయితే ఇప్పదీసాను.